అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అబద్ధం మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ బేషరతుగా వెంటనే. జై తెలంగాణ, జై జయన్న, జై కేసీఆర్. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రియతమ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా బూటకపు హామీలతో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్ రెడ్డి మోసాలను మీరు అందరూ చాలా చూశారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు ఆ రోజు, అరే నాయన నేను 10 ఏళ్ళు ఉన్నాయి, రాష్ట్ర పరిపాలన ఏంది, ఆర్థికమేంది, నీళ్ళేంది, వనరులేంది, అన్ని అంశాలు నాకు తెలుసు. కాంగ్రెస్ తీసుకుపోయి కటిక చీకట్లో వేస్తుంది, నమ్మొద్దు అని చెప్తే బరాబర్ మీరు నమ్మిరు, ఓట్లేశారు. రేవంత్ రెడ్డి చరిత్ర మీ అందరికీ తెలుసు, అయినా నమ్మారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మన నాయకులు చాలామంది తొరూరు వేదికనే ఆ రోజు పార్లమెంట్ ఎన్నికలు చెప్తున్నప్పుడు గౌరవనీయులు హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్లో వచ్చిన తర్వాత మన మీటింగ్ కాడికి వచ్చారు. ఆ రోజు ఆగస్టు 15వ తారీఖు నాడు వరకు 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తే వాటితో పాటుగా అనేక గ్యారెంటీలు నువ్వు చెప్పావు, వాటన్నిటిని అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని మీకు ఇస్తా, అమరవీరుల సూపర్ దగ్గరికి వచ్చి ఇస్తా అని చెప్పాడు గన్పాట్ దగ్గర. ఈయన ఆగస్టు 15వ తారీఖు నాడు అమెరికాకు పోయి దొంగ ఒప్పందాలు చేసుకొని వచ్చి ఖమ్మం వచ్చాడు. ఆ రోజు ఆగస్టు 15వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ ఒక్కటి కూడా లేకుండా 100% చేసిన స్టేట్మెంట్ ఇచ్చింది. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? ఇలా 2 లక్షల రూపు రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి మీరందరూ దేంతో కొడతారు రేవంత్ రెడ్డిని? చెప్పులతో కొడతారా, దేంతో కొడతారు? అంటే ఇవాళ మన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రైతులను, మన నాయకులను చీవు నెత్తులు లేదు, సిగ్గు శరం లజ్జ లేదంటున్నాడు. ఆయనకు ఎవరిచ్చింది అధికారం? ఏ భారత రాజ్యాంగం ఇచ్చింది ఆయనకు? ఏ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చింది? ఎట్లా తింటారు మన నాయకుల్ని? మన నాయకులకు రైతులు న్యాయం జరగాలని కొట్లాడితే తప్ప 200% 2 లక్షల రుణమాఫీ 100% ఇచ్చిన వాళ్ళు మరి మీరు హామీ పత్రాన్ని చూపెట్టండి, హామీ ఇచ్చింది చూపెట్టమని అడిగితే తప్ప, మోసాలు చేసినావు, అధికారంలోకి వచ్చినావు, నువ్వు మోసపూరితమైన ప్రకటన చేసినావు, ముక్కు నేలకు రాయమన్నాడు తప్ప నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని జాతీయ పార్టీకి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎంత గౌరవంగా మాట్లాడాలి, ఎంత ఉన్నతంగా మాట్లాడాలి. నోటికి వచ్చినట్టు బండ బూతులు రౌడీ వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడు. ఇదే ఒక ముఖ్యమంత్రి. ఆయనను చూసి మనం నేర్చుకోవాలా? ఆయనను చూసి కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలా? ఆయన మాట్లాడే బూతులు బైపిల్లలు నేర్చుకోవాలా? ఆయన మాట్లాడే బూతులు ఆడవాళ్ళు, విద్యార్థులు, యువకులు నేర్చుకోవాలా? ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తానన్నావయ్యా, నువ్వు ఇయ్యి అన్నందుకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు ఆయన మంత్రులు. కనుక మనందరం మీరు గ్రామాలలో చర్చ చేయాలి, ఊర్లలో చర్చ చేయాలి, రచ్చబండల కాడ చర్చ చేయాలి. మేము అబద్ధం చెప్తే ముక్కు నేలకు రాస్తాం. 2 లక్షల రుణమాఫీ ఇక్కడ ఉన్న రైతులకు కాలేదు అని మేము అంటున్నాం. ఇక్కడనే ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమకాల విగ్రహం సాక్షిగా చెప్తున్నాం. నువ్వు మొక్కిన 7-8 దేవుళ్ళ మీద మేము ప్రమాణం చేసి చెప్తున్నావు. మీరు మాట్లాడే అబద్ధం 2 లక్షల రుణమాఫీ కాలేదు, రైతులను మోసం చేసావు. ఈ మోసం చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఆ కుర్చీలో కూర్చోడానికి అర్హుడు కాదు. నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలంటున్నావు. ఇది అబద్ధమా నిజమా? మరి దీన్ని మీరు ప్రతిఘటించాలా వద్దా? ఇది మన పార్టీకి మీరు అండగా ఉండాలా వద్దా? రైతులకు అండగా ఉండాలా వద్దా? ఈ విషయాలు మాట్లాడితే మన నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కనుక దయచేసి మీరు అందరూ చైతన్యం కావాలి, ఊర్లో మాట్లాడాలి, నాటేసే దగ్గర మాట్లాడాలి, కూలికి పోయిన దగ్గర మాట్లాడాలి, బజార్లో మాట్లాడాలి. మనల్ని మోసం చేయడానికి మన ఆడబిడ్డలకు బస్సు ఒక్కటి ఫ్రీ ఇచ్చిందయ్యా.